రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాము. తర్వాత మీ కొరకు దేవుని శరీరము రక్తము సిద్ధంగా ఉంది. ప్రభు వలన మనం చేయవేద్దాము. దేవుడు మనకి సంవత్సరంలో చేసిన వాగ్దానం ఏమిటి చెప్పండి. వినినవారు చెప్పండి. అందరు చెప్పండి ఆ మాట. అందరు గట్టిగా చెప్పండి. నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు తెలుసా? చాలా మంచి వాగ్దానము. అయితే ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు, ఎవరి కన్నుల ఎదుట ఎవరిని గొప్ప చేస్తాడో మనం విన్నాం కదా. ఎన్ని పాయింట్లు విన్నాము? 2 పాయింట్లు విన్నాం. 31వ రాత్రి ఎవరిని గొప్ప చేస్తాడని విన్నాము చెప్పండి. వినిన వాళ్ళు చెప్పండి. 31వ తేదీ రాత్రి ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడని విన్నాము? దేవుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని దేవుడు గొప్ప చేస్తానన్నాడు. పగులు అంటే 1వ తేదీ పగులు. ఇంకా ఎవరిని గొప్ప చేస్తాడని 2వ పాయింట్ చెప్పుకున్నాము. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించేవారిని. అయితే ఒకటి దేవుని ప్రేమించేవారిని, రెండవది నీతిని ప్రేమించేవారిని దేవుడు గొప్ప చేస్తానని అన్నాడు కదా. అన్నాడు. దేవుడు ఎవరిని పడితే వారిని గొప్ప చేయలేడు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ గొప్పగా ఎదగాలంటే అది అసంభవం. కొద్దిమంది ఇప్పుడు పరీక్షలు రాసిన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయా? వస్తాయా? రావు. అందులో ఎవరైతే మంచి కష్టపడి చదివి రాత్రనక పగలనక కడుపు కట్టుకొని నిద్ర కట్టుకొని బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకోలేని ఆసక్తి ఉంటుంది చూడండి, వారికే ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దేవుని యొక్క కృప లేదా ఆయన కనికరం మన మీద నిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గొప్ప చేయాలనుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఒకటి అందరూ దేవుని నమ్ముకున్నాము అంటాం, కానీ దేవుని ఎక్కువ ప్రేమిస్తామా? ప్రేమించలేరు. కొందరు బాగా ప్రేమిస్తారు, కొంతమంది దేవుని మీద ప్రేమ చూపలేరు. మనుషుల మీద, లోకం మీద, పిల్లల మీద, కుక్కల మీద, వాటి మీద ప్రేమ చూపుతాం. అయితే రెండవది ఇంకా ఎవరిని గొప్ప చేస్తాడంటే నీతిని ప్రేమించేవాళ్ళు, దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించే వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. ఈ పూట 3వ పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకా ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు అనే అంశంలో ఈ పూట 3వ పాయింట్గా చెప్పుకుందాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అందరు కలిసి చదువుదాం ఈ మాటను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకా ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి దేవుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వారిని దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది నీతిని ఎవరైతే ప్రేమిస్తారో, నీతికి బ్రతుకుతారో వారిని గొప్ప చేస్తాడు. మూడవది ఎవరిని గొప్ప చేస్తాడయ్యా అంటే యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు, అందరు వినండి. ఇంకా మూడవదిగా ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు అంటే, మూడవదిగా ఇక్కడ దేవుడే ఈ మాట అన్నాడు. ఇప్పుడు ఈ మాట మీకు చదివినప్పుడు
ఆ బాధ అనిపించిందా, సంతోషం అనిపించిందా మీకు చదివిన వాళ్ళకే? నిజం చెప్పండి, మనసులో మాట చెప్పండి. ఈ వాక్యాన్ని ఊకే చదవడం అంటే ఏదో అట్లే ఇంకా దున్నేదే కాదు. దున్నేకాడ అప్పుడప్పుడు ఏమేమి ఉన్నాయి? ముళ్ళు ఉన్నాయా, ఇది రాళ్ళు ఉన్నాయా, ఇంకా రప్పలు ఉన్నాయా, గాజులు ఉన్నాయా అని చూసుకోవాలి. చదవడం అంటే బైబిల్ నేను ఎన్నిసార్లు చదివాను అనేది కాదు, కానీ బైబిల్ చదివే విధానం అనేది ఈ పాయింట్లో ఏముంది అనేది మనం చదువుకుంటే, ఇక్కడ దేవుడు ఒక బాధతో ఈ మాట అంటున్నాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? పైనుందే. అందరూ ఆకాశాన్ని చూస్తాం. భూమి ఎక్కడుంది? దాని మీద మనమున్నాం. ఇప్పుడు ఆకాశానికి చెవులు ఉన్నాయా? ఆకాశానికి మాటలు వస్తాయా? భూమికి చెవులు ఉన్నాయా? భూమికి మాటలు వస్తాయా? రావు. మనకు అర్థమైంది అంతే. కానీ దేవునితో ఇవి మాట్లాడతాయంట. మనతో మాట్లాడకపోయినా ఆకాశము దేవునితో మాట్లాడుతుంది, భూమి దేవునితో. అంటే దేవుడు సృజించిన ప్రతి సృష్టి దేవునితో మాట్లాడతాయి. కానీ మనకు అర్థం కాదు. ఈ భూమిని తవ్వించుకుంటుంది. చచ్చిపోయిన మనిషిని పాతిపెట్టినా మనం కనీసం చచ్చిపోయిన ఆయన్ని ముట్టుకునికే అమ్మో ముట్టుకోకూడదంట అంటాం. ఏమండి, చచ్చిపోయే వాళ్ళకి అది శవాన్ని గడిగిన నీళ్ళు ఉంటాయే, ఆ నీళ్ళు కూడా దాటకూడదంట అని కొంతమంది మూఢనమ్మకాలు. కానీ ఈ భూమి ఉంది. ఈ భూమి నువ్వు మంచోడు చచ్చిపోతే మంచోడిని పాత పెడతావు, చెడ్డోడు చచ్చిపోతే చెడ్డోడిని పాత పెడతావు. అట్లని చెప్పి ఇదేమన్నా భేదం పెట్టుకుంటుంది భూమి. నేనెట్లా, నాకు నీతిమంతులే నేను పాత పెట్టాలా అంటదే? లేదు పాపలిదే, పాపాత్ముడు తాగి చచ్చిపోయినాడు, లేట ఆ పాపం ఈ పాపం చేసి చచ్చిపోయినాడు, ఈయన పాత పెట్టొద్దు అంటదే? అన్నది భూమి. అందుకే ఈరోజు కొంతమంది భూదేవత అని భూమికి పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, ఆకాశానికి చెవులు ఉన్నాయి, ఆకాశానికి నోరు ఉంది. మనతో మాట్లాడకపోవచ్చు, కానీ దేవునితో మాట్లాడతాయి. భూమికి దేవుడు చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరినన్నాడు తెలుసా? ఈ మనుషులకి చెప్పి మనుషుల పరిస్థితి చూసి దేవుడు అంటాడు, ఆకాశమా నువ్వైనా నా మాట ఆలకించు, భూమి చెవియొగ్గు, నువ్వైనా విను నేను చెప్పేది అని చెప్తే ఏమంటాడు తెలుసా? అక్కడ నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తే వీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎప్పుడు గొప్పవాళ్ళు అయినాక కాకముందా? విచిత్రం కదా ఈ మాట. ఎవరైనా తల్లిదండ్రులు ఏదైనా ఆస్తులు పంచించకపోతే మాకే ఆస్తులు పంచించని గొడవ పడతారు, అంతేనా? లేదా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఏదైనా మనకు రావాల్సింది మనకు రాలేదనుకోండి, మాకెట్లా రాలేదని గొడవ పడతారు. కానీ అప్పుడు తిరగబడతారు. కానీ కొంతమంది అంట దేవుడు వారిని ప్రేమించి వారికి కావాల్సింది ఇచ్చి వారికి ఏం కావాలో ఈ భూమి మీద అవన్నీ ఇచ్చి వాళ్ళు గొప్పలు చేస్తే మనుషుడు ఏం చేస్తున్నాడు? దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వైనా నా మాట విను, నువ్వైనా ఆలకించు, భూమి చెవియొగ్గి నా మాట ఆలకించు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. ఈ పిల్లల్ని పెంచి గొప్పవారు చేస్తే వీరు నా మీద తిరగబడ్డారు. ఇక్కడ నేను మీకు చెప్పే పాయింట్ ఏమిటో తెలుసా? దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడంటే తిరగబడే వాళ్ళని కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకుంటాడు, గొప్పలుగా చేయాలనుకుంటాడు. గొప్పలుగా మార్చబడిన నీవు, దేవుని మేలులు పొందుకున్న నీవు దేవునికి లోబడే ఉండాలి, కానీ తిరుగుబాటు చేయకూడదు. కానీ మన స్వభావాలు ఏమిటంటే, మేలులు పొందుకున్నంత దేవునితో పొందుకుంటాము, అద్భుతాలు చూస్తాము, ఆశ్చర్యకార్యాలు చూస్తాము, సూచక్రియలు చూస్తాము, దేవుడు కష్టాల్లో దేవుడు తోడే ఉన్నాడు. వీటన్నిటిని మనం మేలు పొందుకొని కూడా ఆఖరికి ఎవరి మీద తిరగబడుతున్నాము? దేవుని మీద తిరగబడతావు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో మేలులు చేయకపోతే నువ్వు దేవునితో వ్యాజ్యమాడు. దేవా నాకేంటికి మేలులు చేయలేదు, అందరికీ చేసావు, నాకెందుకు ఈ రోగం బాగు చేయలేదు,
ఎందుకు నాకు ఈ శ్రమల నుంచి విడిపించలేదు? నేనేమైనా పాపంలో జీవిస్తున్నానా? నేనేమైనా అతిక్రమాలు జీవిస్తున్నానా? నేనేమైనా నీ వాక్యానుసారంగా జీవించట్లేదని నువ్వు సన్నిధికి వచ్చి ఏం చేయాలి తెలుసా? దేవునితో గోజాడాలంట. గొడవపడి మరి దేవుని మేలులు పొందుకోవాలి నువ్వు. అంతేగాని మేలులు పొందుకున్న నీవు, మేలులు పొందుకొని దీవించబడిన నీవు ఏమండి దేవునికి తిరుగుబాటు చేయకూడదు. అందుకే కొందరు దేవుడు ఎన్ని మేలులు చేసినా వారికి ఉన్నత స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత దేవుని మర్చిపోతారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే ఈ మాట అంటున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారు చేస్తే వారు నా మీద తిరుగుబాటు ఉన్నారు. నిజంగా కొంతమంది తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంతో గొప్పలు చూడాలని అనుకొని కళ్ళతో చేసి వాళ్ళు గొప్పలు చేస్తామండి. కానీ కొన్నిసార్లు మన పిల్లలే మన కంట్లో ఏలు పొడుస్తారు, మన పిల్లలే మన కడుపు దంతారు, మనకు పెంచి వారిని ఎంతో కొన్ని పెంచిన పిల్లలే కొన్నిసార్లు మనకు గాయపరుస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? తిట్టుతూ ఇట్లాంటి వాడు నా కడుపులో పట్టుకోకుంటే బాగుండేది అనుకుంటామండి. నిజమే, దేవుని బిడ్డలారా, కాదు. ఇది మానవుని యొక్క లక్షణము కాదు. మనుషుడు ఏం చేస్తాడంటే, దేవుడు నన్ను ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు పలానా జీవితాన్ని జీవించాను, ఒకప్పుడు చెడ్డ జీవితాన్ని జీవించాను, కానీ నాకెవరు ఈ ఘనత తీసుకురాలేదు, మనుషుడెవడు నన్ను గొప్ప చేయలేదు, మనుషులు ఎవరు నన్ను గొప్పగా ఎదగనివ్వలేదు, కానీ దేవుడే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడని కృతజ్ఞత కలిగి జీవితాంతం బతుకుతారంట. బతుకుడమే కాదు, దేవునికి తిరుగుబాటు చేయరు. ఏం చేస్తారు తెలుసా? దేవునికి లోబడతారు. హల్లెలూయా. మీరు చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నారు, చాలాసార్లు ఈ సందర్భాన్ని కూడా విన్నారు. ఏ సందర్భం అంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిస బతికిన ఆ సంఘటన మనందరికీ తెలిసిందే కదండి. తెలుసా లేదా? తెలిసే వాళ్ళందరూ పాపం ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు కన్నీళ్ళు, బాధలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి దప్పులు బాధపడితే దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థన ఆలకించి వారిని ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించుకుంటే ఎక్కడికి తీసుకురావాలని దేవుని ఆలోచన? పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకురావాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకు అంటే, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థించావు, ప్రభువా ఈ ఫరో నుంచి మమ్మల్ని విడిపించు, ఈ కఠిన ఆత్మ నుంచి మమ్మల్ని విడిపించు, ఈ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు, ఈ అవమానాల నుంచి, నిందల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని ఎంతో మొర్రపెట్టారు ఆ దినాల్లో. అయితే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించే ఏం చేశాడు? మోషేను ఎన్నుకొని అక్కడికి పంపించి ఆయన ద్వారా 9-10 రకాల అద్భుతాలు జరిగించి వాళ్ళని ఎక్కడ తీసుకురావాలని? పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకురావాలని, క్షేమంగా ఉండే దేశానికి తీసుకురావాలని దేవుని ప్రణాళికతో ఉంటే మోషే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాడు. మొత్తానికి ఎర్ర సముద్రం దాటారు, ఫరో నుంచి విడిపింపబడ్డారు. ఏమండి, కష్టాల నుంచి విడిపింపబడ్డారు, శోధల నుంచి విడిపింపబడ్డారు, అవమానాల నుంచి, నిందల నుంచి, అన్నిటి నుంచి విడిపించబడినటువంటి వీళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? ఒకసారి కొండ కిందకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? బాగా వినాలి, అందరూ శ్రద్ధ పెట్టి వినండి. ఎక్కడికి వచ్చారు? కొండ కిందకు వచ్చారు. ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ కిందకు వచ్చి అక్కడ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కొన్నాళ్ళు అక్కడ. అయితే ఈ మోషే నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపించినటువంటి మోషే దేవుని దగ్గరికి పైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేద్దామని వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కొండ కింద ఉన్న ప్రజలు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? దేవుడు చేసిన మేళ్ళు తలంచుకోవద్దా? ఎర్ర సముద్రం దాటినప్పుడేమో ఏమొచ్చింది? బల సంతోషం వచ్చింది. ఏమని ఏ పాట పాడారు? అది యెహోవాను చేసెదము ఏకముగా, ఆయన హల్లెలూయా చెప్పండి. ఈ పాట పాడకంటే సంతోషంగా వచ్చారు. వస్తే కొన్నిసార్లు వీళ్ళకి దాహం లేకపోతే కూడా ఏమిచ్చాడు? ప్రతిదానికి సనుగుడమే. వీళ్ళ బాధ ఏమిటంటే, ప్రతిదాని కొద్దిగా కష్టం వస్తే సనుగుడమే. కష్టాలు బాధ లేనప్పుడైతే అబ్బో ఇంకా ఎంత గొప్ప దేవుడు అంటుంటారు. కొద్దిగా చిన్న కష్టాలు వస్తే ఇదేం బతుకంటారు. ఆఖరికి వీళ్ళు కోపం మళ్ళా తీసేవారి మీద వేసేవాళ్ళు.
దేవుని మీదనా మోసే మీదనా? దేవుని మీద వేసే బాలే ఉండదు, మోసే మీద వేస్తున్నారు. ఏంటికంటే మధ్యన ఎవరు ఉండదు, నడిపించేవాడు మధ్యన ఈ మోసే నీకేం తలకే ఉంది అట్లా మన అట్లా వాళ్ళైతే ఎవరు బాగా చెప్తారు అది ఎన్ని మాట్లాడతాము. చూడండి మనం ఒక చిన్న సనక్కే అంత బాధపడతాం. మోసే ఎట్లా దాటుకుని ఉంటాడు ఆ కష్టాల్లో, ఒక్కొక్క మాట. ఈయన మోసే మంచోడప్ప అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మోసే అట్లా అంటాడు అనేవాళ్ళు ఉన్నారు, మోసేను సణక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు, మోసే నువ్వు నిబ్బరంగా ఉంటా అంటాడు, ఎంత కోపం వచ్చినా తట్టుకో అంటాడు. వీళ్ళు చూసేవాళ్ళు లోపడరు. ఎన్ని మేలులు చేసినా ఒక్క మేలు తలుచుకోకుండా బాధను అనుభవిస్తుంటే ఆఖరికి మోసే మాకు అన్నం లేదంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి ఏం కురిపించాడు దేవుడు? మన్నను కురిపించాడు. మన్నను తిని మాంసం తిని ముక్కులు కూడా వచ్చి తిన్నారు. కడుపుకు నిండితే చాలు కాదు, ఆఖరి ఈ ముక్కులు వెళ్ళింది కూడా తిని ఆఖరికి ఆ మేఘం అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు కొండ కింద ఉండే వాళ్ళు ఏం చేయాలి? దేవునికి లోబడాలా వద్దా? ఏమన్నారు తెలుసా వాళ్ళ ఆలోచన? మోసే అక్కడ లేడు కనుక అహరోన్ ఉన్నాడు. అహరోన్తోకి వెళ్ళి, అహరోన్ ఇంతవరకు మనకు నడిపించిన నాయకుడు ఏమైపోయానో వాడు అంటారు మోసేను. అంటే అప్పుడు అంతవరకు నడిపించేంత వరకు గౌరవం ఇచ్చారు. మోసే కనపడకపోతే ఏమైనా వాడు, చూడండి ఏమైనా వాడు, ఈ మోసే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, నువ్వు ఉన్నావు కదా, ఇదిగో మమ్మల్ని నడిపించడానికి ఒక దూడని ఏర్పాటు చేయంటాడు. ఈయన కూడా ఇంక నాన్న ఎదురుదిరితే నన్నదంతారా వీళ్ళని, ఎవరు? అహరోను. సరే మీ ప్రకారం నేను నడుచుకుంటానని ఏమండి అప్పుడు ఇంక వాళ్ళు చెప్పినట్లుగా ముక్కులో ఉన్న బంగారు కడియాలు ఏండి ఇంకేమేమి బంగారం అంతా తీసుకున్నారండి. ఒక పోసిన దూడని ఏర్పాటు చేసుకున్నారండి. మిమ్మల్ని కూడా మనం చర్చి కట్టాలమ్మా, అక్క నీ చెవులో ఉన్న బంగారు ఎక్క అంటే నువ్వు ఎట్లుంటుంది? డబ్బులు ఇస్తాం 10 రూపాయలు, కానీ నా బంగారు మాత్రం చూడండి నాకు విచిత్రం అనిపిస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఎవరంటాళ్ళు? లోబడినోళ్ళని ప్రజలు. కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోసతో చెప్పాను. గట్టిగా లేలు చెప్పండి. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే లోబడుకోకుండా విచ్చలవిడికి జీవిస్తున్నారు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. ఇంకా ఇదే దేవుడు, ఇదే దేవుడు అని ప్రకటించుకొని ఏమండి వాళ్ళు విచ్చలుడు బతుకుతుంటే దేవునికి కోపం వచ్చి ఏమంటాడు తెలుసా? మోసే నువ్వు ఊరుకుంటూ నా కోపం వీరి మీద మండుతుంది, నా కోపంతో వీళ్ళు చంపేస్తాను, కాల్చివేస్తాను అంటాడు. అని చెప్తే ఏమన్నాడు మోసతో? నిన్ను వారి కన్నుల ఎదుట నేను గొప్ప అంటే. ఇప్పుడు చూడండి మోసేని ఎందుకు గొప్ప జనంగా చేస్తానన్నాడు? ఇక్కడ ఈ పాయింట్ బాగా వినాలి. మోసేను ఎందుకు వారి కన్నుల ఎదుట గొప్ప చేస్తానన్నాడంటే, మోసేకు దేవునికి లోబడ్డాడు. దేవుని చేత పిలువబడినప్పటి నుంచి నడిపించబడుతున్నప్పటి వరకు, చచ్చిపోయేంత వరకు ఎవరికి లోబడుకుంటూ జీవించాడు మోసే? దేవునికి లోబడ్డాడు. కానీ ఈ ప్రజలు ఉన్నారు ఎవరికి లోబడలేదు, దేవునికి లోబడట్లేదు. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని కష్టాలు కన్నీళ్ళ నుంచి తీసినా, ఎన్ని ఇబ్బందుల నుంచి విడిపించినా ఏమండి వీరికి లోబడే మనసు లేదు. లోబడడం అంటే మీరు అనుకుంటారు ఏంటి లోబడడం? చెప్పండి ఏమిటి లోబడడం? పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 2 భార్య భర్తలు వేదిక మీద ఉన్నప్పుడు సేవకుడు అడుగుతాడు ముందు ఏమని, మన ఇద్దరు ఇదిగో ప్రజలందరూ చూడండి, 2 వచ్చారు ఏం చేసుకోనికి, పెళ్లి చేయడానికి, వివాహం చేసుకోవడానికి వచ్చారు, మీ అందరికి ఇష్టమేనా? వీళ్ళు అంటారు మీరు కూడా ఇష్టమే, మీరు కూడా ఇట్లానండి ఇష్టమేనండి, ఇట్లానండి ఇష్టమే. అప్పుడు ఇప్పుడు ఏమంటాడు ఈ సేవకుడు అడుగుతాడు, నీవు ఈమె భార్యను చేసుకోవాలనుకుంటే తెచ్చావా? ఏం తెచ్చావు? ఉరితాడా? ఇప్పుడు కట్టేవాళ్ళు ఉరితాడులే, తాళి కాదు ఉరితాడులే. ఆ తాళిబడి తెచ్చామంటే తీసుకో సార్ తెచ్చిన అంటాడు. అప్పుడు ఆమె మెళ్ళో కట్టు అంటాడు. అప్పుడు ఆమె మెళ్ళో కట్టుకోవడానికి ఈమె ఏం చేయాలి? లోబడాలో వద్దా?
లోబడితేనే కదా కట్టేది, అంతేనా? నువ్వు ఎట్లా కడతావు నాకు అనింది అనుకో, దీన్ని లోబడమంటారా? కాదు. అయితే మనుషులు కూడా ఈరోజు ఎట్లయిపోతున్నారంటే లోబడిన స్థితిలో దిగజారిపోతున్నారు, లోబడట్లేదు. అందుకే దేవునికి కోపం. ఎందుకు గొప్ప జనం చేయట్లేదు కొంతమందిని అంటే, నీకు లోబడే మనసు లేదు. మోషేని ఎందుకు దేవుడు గొప్ప జనం చేశాడంటే, మోషే పిలువబడినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవునికి ఎలా బతికాడు? లోబడి బతికాడు, తిరగబడలేదు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అక్కడ, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరము దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితురు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశం నుంచి నడిపించేది మొదలుకొని అరణ్యం వరకు ఏం చేసుకుంటూ వచ్చారు? దేవుని మీద తిరుగుబాటు. అంటే మేలులు చేసినప్పుడేమో దేవుడు అంటారు, కొద్దిగా కష్టాలు వచ్చే లోపల దేవుళ్ళు. మోషే అంటాడు, నా మాట వినండి, మేఘం కదులుతుంది, మీరు అంతలోపల మీరు అంత తిని మీరు అరిగించుకోండి అని మోషే చెప్తే బాగా తింటారండి, కడుపు నుండి దీనికి కాళ్ళు ఆరేసుకొని అట్లా పండుకుంటారు. లేండి మేఘం వచ్చింది లేండి అని మోషే అంటే, ఇప్పటికే తినేది కొద్దిగా 10 నిమిషాలు వద్దాం మాకు రెస్ట్, ఏమే ఒక అర్ధగంట వద్దాం మాకు రెస్ట్. చూడండి, మేఘము వీళ్ళు చెప్పినట్టు వింటుందా? దేవుడు చెప్పినట్టు వింటుంది. అది మేఘం ఎక్కడ ఆగమంటే అక్కడ, ఎప్పుడు కదలమంటే అంటే వీళ్ళు జీవితం అంతా మేఘం మీద ఆధారపడింది ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా మన జీవితంలో దేవుని రాజ్యాన్ని చేరాలంటే ఒకటి, మనకు గమ్యం తెలీదు. గమ్యం తెలియబడినటువంటి మన జీవితాలు దేవునికి మనం లోబడాలి, మనమందరం దేవునికి లోబడాలి. మన పితరులంట ఏమండి, వాళ్ళు దేవునికి లోబడలేదు, ఆ మాటకు తృణీకరించారు, దేవునికి లోబడుకోకుండా జీవించారు. కానీ మనము ఆ వాళ్ళలాగా ఉండకూడదు, మనము లోబడే వాళ్ళుగా ఉందముగాక. తిరుగుబాటు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా చాలామంది తిరుగుబాటు చేస్తుంటారు. తిరుగుబాటు సేవకుని మీద తిరుగుబాటే, సంఘం మీద తిరుగుబాటే, కొంతసార్లు భర్త భార్య మీద తిరుగుబాటే, భార్య భర్త మీద తిరుగుబాటే. ఏమండి, చాలా కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే తిరుగుబాటు అనేది మనకు శాపమే కానీ దీవెన రాదు. తిరుగుబాటు వల్ల నెమ్మది లేకుండా అయిపోతాం, తిరుగుబాటు వల్ల సమాధానం లేకుండా అయిపోతాం. అందుకే తిరుగుబాటు ఉండకూడదు. మన జీవితంలో ఏముండాలి? లోబడే మనసు ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారు చేస్తే వారు నా మీద. మీరు అనుకుంటారు, అయ్యా ఎప్పుడు తిరుగుబడ్డాం దేవునికి, ఎప్పుడు లోబడలేదు, క్రమంగా మందిరానికి వస్తున్నాము, క్రమంగా పాటలు పాడుతున్నాము, క్రమంగా దేవుని వాక్యాన్ని వింటున్నాము, ఎప్పుడు లోబడట్లేదు అని మీరు అనొచ్చేమో. లోబడకపోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఏమండి, లోబడకపోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యానుసారంగా నడవకపోవడమే లోబడకపోవడం. సక్రమంగా దేవుని మందిరానికి రాకుండా భయభక్తి కలిగి జీవించుకోకుండా ఉండడమే లోబడకపోవడం. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉండడమే లోబడకపోవడం. చెప్పిన మాటను విని దాని ప్రకారం నడవకుండా ఉండడమే లోబడకపోవడం. అందుకని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. తమ ఆలోచనలను అనుసరించి ఏ మార్గం నడుస్తున్నారు వీళ్ళు? చెడు మార్గం నడుచుకుని లోబడినొల్ల వారి వైపు ఏం చేస్తున్నాడంట? ఇక్కడ చూడండి అందరూ, దేవుడి ఇట్లా చేతులు చెప్పాడు. ఎవరి కొరకు? లోబడే వాళ్ళ కొరక, లోబడినొల్లని వారి కొరక. అంటే లోబడలేదంటే మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలి, మాట వినలేని వారి కొరకు ఏం చేస్తున్నాడు? చేతులు చాపాడు. ఎందుకు నిన్ను చేతులు చాపి నిన్ను రమ్మంటున్నాడు? ఎందుకు నిన్ను లోబడమంటున్నాడు దేవునికంటే? ఎందుకు నీ పట్ల ఆయన కృప చూపుతున్నాడంటే, ఎందుకు నీవు ఎన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినా, ఏమండి ఎన్ని వ్యతిరేకమైన తప్పులు చేసినా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు అంటే, నిన్ను రమ్మని ఎందుకని పిలుస్తున్నాడంటే, నిన్ను గొప్ప చేయడానికి కొరకే. హల్లెలూయా! నిన్ను గొప్ప చేయడానికి కొరకే. నిన్ను నీ జీవితాన్ని పాడు చేయడానికి కొరకు కాదు,
లేదా నీవు అంతం కావాలని కాదు, నీవేమో నాశనం కావాలని కాదు, కానీ దేవుడు నిన్ను గొప్ప చేయాలనే. ఎందుకో తెలుసా? విను. అందుకే తర్వాత మీరు చదువుకోండి. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత. చూడండి, ఈ రెండు జంతువులు చూస్తాం. ఒకటి ఎద్దు, రెండు గాడిద. ఒకటి చెప్పండి, ఒకటి ఎద్దు, రెండు. ఎద్దు ఏం చేస్తుంది? ఆ యజమానికి లోబడుతుంది. ఎప్పుడు అంటే అది ఒకసారి మాటిని ఇంకోసారి మాట వినుకోకుండా ఉంటుందే? చెప్పండి. ఇంకొకసారి లోబడినాక యజమానికి లోబడుతూనే జీవిస్తుంది సత్యంత వరకు. ఎవరికైనా ఎద్దులు ఉన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఈ మాట. ఆ రైతు అధికారి ఏం చేస్తారంటే, ఎద్దుకు ఏదైనా పని చేపియాలో దాని దగ్గర అన్నప్పుడు, బండిని అట్లా ఎత్తినప్పుడు ఆ ఎద్దు ఏం చేస్తుంది? లోబడి ఏం చేస్తుంది? మెడ ఉంచుతుంది. మెడ ఉంచి దాన్ని మోపే భారాన్ని మోస్తుంది. గాడిద ఎక్కడైనా తిరుగుతుంది, ఆఖరికి అడవిలో తిరుగుతుంది, ఊరిలో తిరుగుతుంది, ఆడబడతాడు, తిరిగి ఆఖరికి ఎవరు చేరుకుంటుంది? తన సొంత దొడ్డిని తెలుసుకుంటుంది. అయితే గాడిదకి తెలుసు లోపడాలని, ఎద్దుకు తెలుసు లోపడాలని, మనిషికి ఒక్కనికి ఇంకా లోబడాలని తెలియదు. కొంతమంది లోబడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ 3వ పాయింట్ ఏమిటంటే, ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడంటే లోబడే వారిని దేవుడు గొప్ప చేస్తాడు. చెప్పండి, ఎవరిని? లోబడేవారు. ఎవరికి లోబడాలి? దేవునికి మనం లోబడాలి. దేవునికి ఎవరైతే లోబడతారో వారిని దేవుడు గొప్ప చేయనుగాక. అయితే లోబడే వాళ్ళలో ఏముంటుంది, లోబడే వాళ్ళు ఎలా ఉంటారో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. లోబడే వాళ్ళు ఎలా ఉంటారు అనే అంశాన్ని ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 45వ వచనం. ఆగి వినండి. అన్యులు నాకు లోబడినట్టు వేషం వేయుదురు, వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరైతే దేవునికి లోబడతారో వారిని దేవుడు గొప్ప చేస్తానన్నాడు కదా. మరి లోబడే వాళ్ళలో ఏముంటుందంటే, మొదటి మాట, ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళలో ఏముంటుంది తెలుసా? విధేయత ఉంటుంది. చెప్పండి, అందరు నన్ను చూసి చెప్పండి, మరొకసారి చెప్పండి, ఏముంటుంది? విధేయత. విధేయతకు ఆపోజిట్ మాట ఏమిటి? అరే చదువుకున్న వాళ్ళు చెప్పండి రా. విధేయతకు ఆపోజిట్ మాట ఏమిటి? అవిధేయత. మంచికి ఆపోజిట్ ఏమిటి? చెడ్డ. చెడ్డకి చెడ్డి ఇట్లా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు దేవుడు ఎవరైతే లోపడతారో ముందు లోబడే వాళ్ళు ఏముంటుందంటే, ముందు విధేయత ఉంటుందంట. విధేయత. ఈ విధేయత అనేది ఏమిటి అంటే, కొంతమందికి అవిధేయత ఉంటుంది, కొంతమందికి విధేయత. ఇక్కడ అన్యులు నాకు లోబడినట్టు మాయవేషము వేస్తారు. అంటే కొంతమంది దేవునికి లోబడినట్టుగా నటిస్తారంట, కానీ వారు నిజంగా లోబడే వాళ్ళు కాదు. అన్యులు ఉంటారు కొంతమంది అండి, అన్యులు ఉంటారు, దేవుని గురించి ఎరగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అన్ని దేవుళ్ళు రుచి చూసి ఈ దేవుళ్ళన్నీ మాకేం మేలు చేయలేదని ఆఖరికి ఏం చేస్తారంటే, ఈ యేసుప్రభు కూడా దేవుడు అంటారు కదా, ఈయనను ఆఖరికి నమ్ముకుందామని నమ్ముతారు కొంతమంది. నమ్మినంత నమ్మి వాళ్ళు ఏదో ఒక ఆ వేషం వేసుకున్నట్టుగా వేసుకొని నమ్మి లోబడినట్టుగా లోబడతారు ఉన్నాళ్ళు, కానీ చేసే పాత అలవాట్లు మాత్రం వాళ్ళలో పోవు. కానీ మన క్రైస్తవులుగా అలా ఉండకూడదు. మనం ఎట్లుండాలంటే, మాయవేషం వేసుకోవాల్సిన అవసరం లేదు, లోబడినట్లుగా నటించాల్సిన అవసరము అంతకన్నా లేదు. లోబడాలి అని మనకు దేవునికి లోబడాలి అని ఒక సంకల్పం ఉన్నప్పుడు ముందు మనలో ఏం చూస్తాడంటే, నీలో విధేయత చూస్తాడు. ఈ విధేయత అనేది ఏం చేస్తుందంటే, నిన్ను గొప్పగా చేపిస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ విధేయత ఏం చేస్తుందంటే నిన్ను గొప్ప చేస్తుంది. ఈరోజు కొంతమందికి గొప్పగా ఎదగపోవడానికి గల కారణం ఏమిటంటే, ఏమండి, నీలో అవిధేయత ఉంటుంది. ఎంతసేపు ఉన్న అవిధేయత. ఈ అవిధేయత వల్ల ఏం పొందుకుంటామంటే, మనము ఏమండి, నెమ్మది లేని జీవితాన్ని పొందుకుంటాం, సమాధానం లేని జీవితాన్ని పొందుకుంటాం. ఏమండి,
ఈ విధేయత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నూతన ఆశీర్వాదం పొందుకుంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, ఇతరుల వలె మీరు అవిధేయులు కాక దేవునికి లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించండి. చూడండి, మన పితరులు కూడా ఒకప్పుడు ఏం చూపారు? దేవునికి అవిధేయత చూపారు. అంటే దేవుని కార్యాలు చూస్తున్నారు కానీ విధేయత చూపలేదు, అవిధేయత చూపుకుంటూ వచ్చారు. అవిధేయత చూపుకుంటూ వచ్చినటువంటి వారు ఏం చేశారు తెలుసా? ఏమండి, ఆఖరికి వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారంట. ఏమని? ప్రభువా, మాలో అవిధేయతను తొలగించండి, ఇక నుంచి విధేయత కలిగి మేము జీవిస్తాం, విధేయత కలిగి మేము బ్రతుకుతాం, తగ్గింపు కలిగి మేము బ్రతుకుతాం, ఇదిగో మమ్మల్ని క్షమించమని అడుక్కున్నారు. పరిశుద్ధ మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపడ్డారు. అందుకే వాళ్ళ పాపం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడండి? క్షమించేశాడు. వాళ్ళ అవిధేయత కొట్టివేయబడింది. ఒకటికి మనం గుర్తుపెట్టుకుందాం, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకు తెలియదు లోకంలో, కానీ సత్యం లోపల మనమందరం విధేయులై నీతిమంతులే మనం చావాలి. హల్లెలూయా. ఎందుకు నీకు విధేయత రావాలి? ఎందుకు నువ్వు నీతిమంతుడిగా మారాలంటే రాకడలో నిన్ను అదే ఎత్తేది. రాకడలో నీ విధేయతే దేవుని ఎదుట ఎత్తేది. ఆ విధేయత కలిగిన వాళ్ళు ఎత్తపడతారు. అహంకారము, గర్వము, ఏమండి, ఇవన్నీ కూడా మనిషిలో పనిచేయవు. ఇజ్కే రాజున్నాడు, దేవునికి విధేయత చూపినంత చూపి ఆఖరికి ఏ స్థితికి వచ్చాడు? అవిధేయుడైపోయాడు. దేవుడు ఒకప్పుడు ఒక స్థితిలో ఉన్నటువంటి హిజ్కియాను దేవుడు ఎంతగా హెచ్చిస్తే, ఎంతగా ఆయన ఉన్నత స్థితికి తీసుకుని వస్తే, గొప్పనిగా తయారు చేస్తే ఆఖరికి ఆయన కట్టడలు మీరిపోయాడు. దేవునిని అనుసరించడం మానుకున్నాడు. ఆఖరికి గర్వించాడని రాయబడింది ఆయన గురించి. ఆయనకి రోగము ఎందుకు పెట్టాడంటే విధేయత రావడానికి కొరకు. దేని రావడానికి కొరకండి? విధేయత రావాలి. నిజంగా దేవుడు మనకు కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ కష్టాలు, బాధలు, శోధనలు, అవమానాలు ఎందుకు వస్తాయో తెలుసా? నీవు విధేయుడిగా మారడానికి కొరకే. హల్లెలూయా. ఎందుకంటే మనుషుడు చెప్పిన మాట విని విధేయత నేర్చుకునేవాడు కాదు. ఏమండి, దేవుని ఒకరిని శ్రమల కొలిమిలో పెట్టినప్పుడు, బాధలలో పెట్టినప్పుడే అవే నీకు ఏం చేస్తుందంటే నీకు మేలు చేస్తాయి. ఆ మేలులో నువ్వేం నేర్చుకుంటావంటే విధేయత నేర్చుకుంటావు. ఆ విధేయత ఎవరైతే బ్రతకగలుగుతారో వారిని నా దేవుడు గొప్ప చేయనుగాక, గొప్ప జనముగా మార్చునుగాక. బైబిల్లో ఒక శతాధిపతి ఆయన గురించి వ్రాయబడింది. ఏమిటంటే, శతాధిపతి అన్నట్టు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు. ఈ మాట బాగా వినండి. దాసుడు ఉన్నాడు. ఆ దాసునికి రోగం వచ్చింది. ఆ రోగంతో బాధపడుతున్నటువంటి అతను చాలా కాలంగా రోగంతో ఉన్నాడు. ఆ దాసుని ఇంట్లో, శతాధిపతి ఇంట్లో. అప్పటికే వైద్యుల దగ్గర చూపించాడో లేదో అక్కడ రాయబడలేదు, కానీ ఈ శతాధిపతి అనుకుంటే అధికారం కలిగిన వాడు, తను ఏం చేయాలనుకున్న అధికారం తనకుంది. కానీ ఒకరిని చంపాలన్న అధికారం ఉంది, ఒకరిని బ్రతికేయాలన్న అధికారం, అన్ని అధికారం ఉంది. కానీ తన దాసుని ఇంట్లో పడిన రోగిని స్వస్థపరిచే అధికారం ఆయనకి లేదు. చూడండి, ఈ లోకంలో మనకి ఎంత అధికారం ఉంటే ఏం చేస్తాము? ఈ లోకంలో మనకి ఎంత ఆస్తులు, పాస్తులు ఇవన్నీ కూడా ఉంటే ఏం చేస్తాము? ఇవి మనం బాగు చేయలేవు, నెమ్మది కలగజేయవు. కరోనా వచ్చినప్పుడు ఏమండి, లక్షలాది మంది, కోట్లాది మంది ఎందుకు చచ్చిపోయారు? డబ్బులు లేక చచ్చిపోయారా? ఏమండి, డాక్టర్ లేక చచ్చిపోయారా? హాస్పిటల్ లేక చచ్చిపోయారా? ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? ఎందుకు చచ్చిపోయారు అంటే డబ్బు లేదా మనకు కలిగిన ఆస్తులు, అంతస్తులు రోగాన్ని చాలామంది డబ్బులు ఎంత పోయాయండి, మాకు రోగాలు బాగా కాలేవండి అనుకుంటుంటాం. కానీ ఏమండి, ముందు డాక్టర్ కూడా ఏం చెప్తాడంటే, నీవు ఆ రోగం బాగా కావాలంటే కొన్ని అలవాట్లు పెడతాడు. ఆ మాటకి విధేయత చెప్తే నీవు బాగవుతావు, దాని ప్రకారం నడుచుకుంటే బాగవుతావు. ఇప్పుడు హిజ్కియా రాజు ఎందుకు ఆ రోగం పెట్టాడంటే విధేయత ఆయనకి లేదు, విధేయత మర్చిపోయాడు. ఆఖరికి దేవుడు ఆయనకు ఒక రోగం పుట్టించాడు.
ఆ రోగం నేర్పిన గుణపాఠం ఏమిటంటే, నేను దేవుణ్ణి మర్చిపోయాను, నేను దేవునికి విధేయుడినై బ్రతకట్లేదు, నేను అవధేయతో బతుకుతున్నాను కనుక అని చెప్పి ఏమండి విధేయత చూపిండు. అందుకే ఒక ప్రవక్తను పంపిస్తాడు దేవుడు, నీవు హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు అంటాడు. ఆయన వెళ్ళి అంటాడు, అయ్యా రాజా, ఈయనకి నేను ఈ మాట చెప్తే నన్ను ఏమనుకుంటాడో, నన్ను కొడతాడో తిడతాడో, అధికారం అంతా ఈయనకుంది అని భయపడలేదు. దేవుడు చెప్పమన్న మాట ఎవరితోనైనా చెప్పాల్సిందే. వెళ్ళాడు, ఒకటే అన్నాడు, హిజ్కియా, అయ్యా రాజా, రేపు నిన్ను దేవుడు చంపుతానన్నాడు, అంతలోపల నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? అవిధేయత చూపలేదు. ఏం చేశాడు? ఆ సేవకుడు చెప్పిన ఆ మాటకు, దేవుడి నన్ను సంపైస్తానన్నాడు కదా, ఇంకా మనుషుల చేతుల్లో ఏముంది, జీవ మరణాలన్న దేవుని చేతిలో ఉన్నాయి కదా అని ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళు విడిచి ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? విధేయత కూడుకున్న ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేయమంటే చేయలేరు, మోకాళ్ళ మంచం మోకాళ్ళు ఉంచలేరు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ విధేయతతో ప్రార్థన చేయలేరు. విధేయత అంటే తగ్గించుకొని ప్రార్థన చేయలేరు. అందుకే ఎక్కడేసిన గొంగలు అట్లాగే ఉంటారు కొంతమంది. హిజ్కియా విధేయత చూపాడు. విధేయతలో ఏమొప్పుకున్నాడు తెలుసా? దేవా, నేను గర్వించాను, ఒకప్పుడు నేను నీ దృష్టికి నీతిగా బతికాను, సత్యగా బ్రతికాను, ఒకప్పుడు నీ మాటను కట్టుబడి నేను బతికాను, నన్ను క్షమించమని అడిగాడు. వెంటనే హిజ్కియా ఏం చూశాడు తెలుసా? విధేయత చేసిన ప్రార్థన చూశాడు. వెంటనే మళ్ళా సేవకుని అంటాడు, యేషయ్యా మళ్ళా వెళ్ళు, హిజ్కియాకి నేను ఈ భూమి మీద 15 సంవత్సరాలు నేను ఆయుష్ను ఇచ్చేస్తాను, ఓ చెప్పమంటాడు. వెంటనే వెళ్ళి చెప్పేసరికి ఆ విధేయత ఏం నేర్పింది హిజ్కియాకు? ఏం చేసిందండి? విధేయత వలన ఏం పొందుకున్నాడు? 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ శతాధిపతి ఇంట్లో కూడా ఆ దాసుడు రోగంతో బాధపడుతుంటే ఆయనకి ఎంత అధికారం ఉంది. తను చంపాలనుకుంటే ఒకరిని చంపగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు, అంత అధికారం ఉంది. కానీ రోగంతో బాధపడిన దాసుని బాగు చేయలేనటువంటి శక్తి ఆయనకి లేదు. యేసయ్య ఉన్నాడు ఆ దినాల్లో. యేసయ్యని చూశాడు, ఏయ్ మీరు వెళ్ళి యేసు ప్రభును ఇటుకి తీసుకురావద్దండి, మీరు వెళ్ళి మా శతాధిపతి ఇంట్లో ఒక దాసుడు రోగంతో బాధపడుతున్నాడు, నీ మాట మాత్రము సెలవి ప్రభా, నా దాసుడు బాగుపడతాడని చెప్పమని పంపించాడు. చూడండి ఎంత విశ్వాసం. మనమైతే లేదు నాకు ఈడిపెట్టి ప్రార్థన చేయి ఏమండి, మాకు పక్కకాడు ప్రార్థన అంటుంటాం చేయబెట్టి. కానీ ఇతని నోటి మాటే అంత నమ్మాడంట. హల్లెలూయా చెప్పండి. అట్లా వెళ్ళి ఈ సైనికులు వెళ్ళి అంటారు, అయ్యా మా శతాధిపతి ఉన్నాడు, ఆ ఇంట్లో ఒక దాసుడు రోగంతో బాధపడుతున్నాడు, నువ్వు రా అంటాడు. అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? ఏకంగా నీ నోటి మాత్రం సెలవిమంటే ఈ యేసుప్రభు ఏం చేస్తారో తెలుసా? అక్కడి నుంచి లేదు, నేను చూడడానికి వస్తానని చెప్పి శతాధిపతి ఇంటికి వస్తాడు. శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు శతాధిపతి ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేనికి లోబడేవాడంట? అధికారమునకు లోబడేవాడును, నా చేతి క్రింద నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని అతనికి ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఇంత శతాధిపతి, ఇంత అధికారం పెట్టుకున్న వ్యక్తి ఆఖరికి ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు, కానీ అధికారానికి ఇక్కడ ఏమని రాయబడిందంటే అధికారానికి లోబడ్డాడు. అధికారం ఇచ్చింది ఎవరు? ఇది నిజంగా దేవుని బిడ్డలు ఈరోజు మనకు అన్నీ ఉన్నాయంటే ఎవరిచ్చింది? ఇది చెప్పండి, ఎవరిచ్చింది? ఈరోజు మనము ఇంత సజ్జలుగా బతుకు, ఇంత సంతోషంగా ఉన్నామంటే దేవుడిచ్చిందే ఇది. అందుకే ఏదో ఒక పాట పాడుతుంటారు, వింటుంటాను అప్పుడప్పుడు. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే. ఈరోజు మనందరికీ దేవుడిచ్చింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఇది ఎవరిచ్చింది? మనమందరం ఇక్కడ కూడుకున్నామంటే ఎవరిచ్చింది? ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరిచ్చింది? ఎప్పుడే కానీ ప్రతి వ్యక్తికి ఈ గర్వం రాకూడదు. ఏమిటంటే ఇది నాది అనేది ఎప్పుడు రాకూడదండి. ఇది దేవుడిచ్చిందనయ్యా అనాలి, దేవుడిచ్చిందని.
ఇప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అధికారం ఇచ్చింది కూడా దేవుడే కదా, సర్వాధిపతి అయిన దేవుడే కదా. అందుకే యేసయ్యతో అంటాడు, నేను అధికారం లోబడిన వాడును ప్రభువా, నా చేతి కింద ఎంతోమంది సైనికులు ఉన్నారు. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే ఇంకా ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు అని చెప్తూ ఏమంటాడు తెలుసా, నా ఇంట్లో ఒక దాసుడు, ఓ నీ మాట ఒక్క మాట సెలివి ప్రభువా అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు కింద, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఏమంటాడు తెలుసు యేసు ప్రభు వారు, అతను లోబడినందుకు అతని విశ్వాసాన్ని బట్టి ఏమంటాడు, ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ. ఈరోజు ఎందుకైనా గొప్పడిగా దేవుడు మార్చాడంటే దేవునికి లోబడ్డాడు. మోషేను దేవుడు ఎందుకు గొప్పనికి చేశాడంటే మోషే ఎవరికి లోబడ్డాడు. ఇశ్రాయేలు ఎందుకు కానాను చేరలేకపోయారు అంటే వారికి లోబడి విధానము. ఈరోజు మనందరికీ కూడా లోబడే మనసు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. లోబడే వాళ్ళలో ఏముంటుంది, ముందు విధేయత ఉంటుంది. ప్రతి మాటకు విధేయత చూపుతారు, తిరుగుబాటు చేయరు. విధేయత చూపి ఈ మాట దేవుడు ఎందుకు చెప్తాడో ఆ మాటకు లోబడి విధేయత చూపుతారు. రెండో పాయింట్ ఏమిటంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చదవండి, త్వరగా ముగిచ్చేసుకుందాము. చెప్పుము, నీవు వారిని పిలిచిన మొదటి నుంచి చదవండి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారిని మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడని యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడిన వారు కాబట్టి నమ్మకముగా వారి నుండి తొలగిపోయి ఉన్నను, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. చాలు, ఈ మాట బాగునండి. లోబడే వారిలో ఏముంటుందంటే, ముందు చెప్పండి ఏముంటుంది, వారిలో విధేయత ఉంటుంది. రెండవది, ఎవరైతే దేవునికి లోబడతారో వారిలో ఏముంటుందంటే చెప్పిన మాట వింటారు. చెప్పండి, అందరు చెప్పండి. చెప్పిన మాట, విధేయత చూపడం వేరే, చెప్పిన మాట వినడము రెండు ఒకటి కాదు. విధేయత చూపడం వేరే, చెప్పిన మాట వినడము వేరే. ఈరోజు కొంతమంది జీవితాలు నాశనం కావడానికి గల కారణం ఏమిటంటే, అంధకారం కావడానికి గల కారణం ఏమిటంటే చెప్పిన మాట వినక పోవడం. అన్ని పాపాల కంటే పెద్ద పాపము ఏమి? నమ్మకంతో చెప్తున్నారా, చెప్పలేక చెప్తున్నారా? అన్ని పాపాల కంటే పెద్ద పాపం ఏమిటి కదా? చెప్పిన మాట వినకపోవడమే పెద్ద పాపం. మీరు అనుకోవచ్చు, దొంగతనం చేస్తే పాపమేమో. కాదు, అవి కూడా పాపాలే, అది వేరే సందర్భాలు అనుకోండి. ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రతి ఒక్కరూ ఈ పాపము ఖచ్చితంగా చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. ఏమిటంటే చెప్పిన మాట వినం. ఏ మాట? ఎందుకు వినట్లేదు అంటే మీరు అనొచ్చు, అన్న మేము పండ్లో ఉండం కదన్నా అనొచ్చు మీరు. కాదు, నేనంటాను, పండ్లో ఉండి కాదు, మనుషుడు చెవులుండి గురు. అందుకే ప్రభు అంటాడు, వారు కనులుండి, చెవులుండి, హృదయం ఉండి ఎందుకు గ్రహించుకోరు? మనసుండి ఎందుకు గ్రహించుకోరు అంటే, మనుషులు ఎందుకు గ్రహించుకోరంటే చెప్పిన మాట వింటున్నారు కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నారు, ఈ మాట వల్ల నాకు నష్టమా లాభమా, ఎందుకు ఈ మాట పదే దేవుడు చెప్తున్నాడనే గ్రహింపు కొంతమందికి లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, ఈరోజు కొంతమంది చెప్పిన మాట వినరండి. చెప్పిన మాట వినరు, చెప్పుడు మాటలు వింటారు. ఏ మాటలు వింటారు? చెప్పిన మాటలు వినరు, చెప్పుడు మాటలు వింటారు. చెప్పుడు మాటలు అంటే, ముసలమ్మ ఇద్దరు ముసలల్లో ఒక దగ్గర గుమ్ముకున్నారంట. ఎవరల్లో? ఇద్దరు ముసలల్లో. ఒక ఆమెకు పండ్లు లేవంట, ఇంకొక ఆమెకు పండ్లు ఉన్నాయంట. ఈ ముసలాంకి
పండ్లతో పాటు చెవులు లేవంట. ఈ ముసలం అంటదంట, ఈ ముసలం చెప్పిన వల్ల ఈమె ఏంటది, ఈ ముసలం చెప్పిన వల్ల ఆమెకి చెవులు ఉన్నాయి కానీ వినట్లేదంట. ఏదో చెప్పాలని చూస్తుందంట ఈమెకి. చెవులు బాగుండి అన్నీ బాగుండి ఆమెకి ఏదో చెప్పాలని చూస్తుందంట. పండ్లు లేవు కదా, పండ్లు లేనప్పుడు ఏమంటుంది, అది కరెక్ట్ వస్తుంది అన్నమాట. అమ్మా పాప ఇట్లా ఇప్పుడు పండ్లు నాలుగు ఉంటే నాలుగు పండ్లకి ఏం చేస్తుంది, పని పడుతుంది. అప్పుడు ఇదేం చేస్తుంది అంటే, అన్నం తిన్నావా అని నేను మిమ్మల్ని అంటుంటాను. అప్పుడు అంటేనే అనుకో, మీకు ఏమర్థమవుతుంది, ఏమి పిచ్చి పట్టింది సార్కి అంటే. పండ్లు లేని వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అంటే ఈమెమంటుందంట అన్ని మంచి మాటలు చెప్తే ఈమె కూడా ఒక మాట అంటుందంట. మాటనికి ఈమెకు చెవులుండి ఏమి నొత్తది, మాట్లాడుతుంటే ఏం అర్థం కాదంట. అర్థం కాకని చెప్పి ఈమెమనుకునిందంట, ఎవరో పండ్లు లేనామె, ఈమెనన్ని మాట మాటి తిడుతుంది, గుంతలో పడి చచ్చిపోతుందేమో, చచ్చిపోనేదేమోని పోయి చచ్చిపోయిందంట. సచ్చేటప్పుడు ఏం చేసిందంటే సీట్రా చచ్చిపోయిందంట. గుంతలో పడి తలకాయ పాలు కొట్టుకొని చచ్చిపోయిందంట. ఇంకా సమాజానికి వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ వస్తే అప్పుడు ఆమె ఏం చెప్పింది మీ అర్థం కదా. మొత్తానికి సీట్లు రాసిందంట. ఏమని రాసిందంటే, ఈమె వేధింపుల వల్లే నేను చచ్చిపోయానని రాసిందంట. పోలీసులు వచ్చి ఆమె పెట్టుకున్నారంట ముసలేమని. నేనేం చేశాను సార్, నేనేం చంపలేదు సార్. నువ్వే చంపిందా ముసలేంది అంటున్నారంట. నేనేమన్నాను సార్ ఆమెను, ఏమన్నాను సార్, ఏమనలేను సార్ అనిందట. ఈ ముసలి తక్కువది కాదు, వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు సెల్ రికార్డింగ్ పెట్టిందంట. పెట్టి చూడు సారు, నానైతే ఆమెను ఏమనలేను, నేను ఒక మాట చెప్తాము ఇంకొకటి తప్పుగా అర్థం చేసుకొని నేను ఏమన్నానంటే, నీ పిల్లల్ని అందరూ సాకు బాగా చూసుకో, బాగా సాకు అనిందంట. సాకు అనే మాట ఎట్లా వినపడింది, సావు అన్నట్లు వినపడిందంట. చూడు సార్, ఇది చూడు సెల్లులో చూడు సారు, ఇంకా ఇదే మాట అన్నాను సార్ అనిందంట. మరి ఏ మాట రాసిందంటే, ఆమెకు చెవులు లేవు, పండ్లు లేవు, మాటలనికి ఆమెకు రాదు, చెప్పినా వినదు. అంటే నేను అంటాను, మనుషులు చెప్పిన మాటలు కాదు, చెప్పిన మాటలు వింటే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా వెళ్ళి చెప్పండి. కొందరు జీవితాలు ఎట్లుంటాయంటే చెప్పిన మాటలు వినరు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం, ఈ మాట బాగా వినండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, చాలు ఇక్కడ వినండి, ఇక్కడ ఈ మాట బాగా వినండి. ఈరోజు పక్షిరాజులు దేవుని మాట వింటాయి, జంతువులు దేవుని మాట వింటాయి, అన్ని దేవునికి లోబడితే అన్ని మాటలు వింటాయి. సూర్యుడు దేవుని మాట వింటాడు, చంద్రుడు దేవుని మాట వింటాడు, నక్షత్రాలు దేవుని మాటలు వింటాయి. ఈ ప్రపంచంలో దేవుడు ఏదైతే సృజించాడో అన్ని దేవుని మాట విన్నాయి. అందుకే ఈ మాట అంటాడు ఏమని, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా అంటే. ఇది ప్రశ్న కదా, ప్రశ్నే కదా. ఇప్పుడు మనకేం అర్థం కావాలి ఈ మాట అంటే, ఇప్పుడు దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తేనే ఆకాశంలోకి ఎగరాల, ఆజ్ఞ ఇయ్యకపోతే అది ఉన్న చోటే ఉండాల. చాలామంది జీవితాల్లో ఈ పక్షులన్నా దేవుని మాట వింటాయి, ఏమండి, ఆఖరికి పురుగులు కూడా దేవుని మాట వింటాయి, ఆఖరికి చీములు దేవుని మాట ఉంటాయి, ఆఖరికి కుక్కలు కూడా దేవుని మాట వింటాయి లేదా, ఆఖరికి నీవు ఏదైనా చూడండి దేవుని మాట వింటాయి. కానీ మాట వినని వ్యక్తి ఎవరు భూమి మీద? మానవుడు మాత్రమే. చెప్పిన మాట వినట్లేదండి. చెప్పిన మాట వినకపోతే మన జీవితాలు ఎన్నో నష్టానికి గురైపోతాం, ఎన్నో బాధలకు గురైపోతాం. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. యేసుప్రభు వారు సముద్రంలో కొంతమంది శిష్యులు చేపలు పట్టుకుంటున్నారు, లేదా? ఉన్నారు. రాత్రి అంతా ప్రయాసపడి వాళ్ళు జాలల్లో వేసి చేపలు పట్టాలని రాత్రి అంతా ప్రయాసపడ్డారంట. ఉదయకాల సమయంలో యేసుప్రభు వారు సముద్రం ఒడ్డునున్న వారి దగ్గరికి వచ్చి వారితో ఆ ధోనిలో కూర్చొని అంటాడు, పేతురు ఎన్ని చేపలు పడ్డాయి? ఈయన అంటాడు, బోధకుడా రాత్రి అంతా మేల్కొని ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదంటాడు. పడలేదనేసరికి ఏమంటాడు దేవుడు, మరలా సరే నా మాట చెప్పున మరలా మీరు వలలు వేయండి అంటాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు,
చదవండి, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేది దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. చూడండి, వీళ్ళు అనొచ్చు, దేవా ఇప్పుడు చేపలు పట్టేది నీకు తెలుసా, మాకు తెలుసా? చేపలు పట్టే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? యేసుప్రభుకుందా, వీళ్ళకుందా? ఎందుకంటే 24 గంటలు ఎక్కడ వీళ్ళు జీవనం? సముద్రంలో చేపలు పట్టుకుంటూ బతకడమే వాళ్ళకి. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ కాలంలో చేపలు దొరుకుతాయో వాళ్ళకి తెలియదంటే ఏముందండి అని తెలుసు. అన్నీ తెలిసినటువంటి వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడలేదంటండి. చేప పడకపోతే ఆఖరికి యేసుప్రభు అంటాడు, సీమోను పేతురు, నా మాట చొప్పున మరలా మీరు వలలు వేయండి అన్నాడు. వీళ్ళు ఏమన్నారు, సరే ప్రభువా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున మరలా మేము ఏం వేస్తాము, వలలు వేస్తాము. ఆ వలలు వేసిన వెంటనే యేసుప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే వలలు వేశారంట. వలలు వేసినప్పుడు ఏమండి, ఎన్ని దోణెలన్నీ చేపలు నిండాయి? 2 దోణెలు. ఎన్నంట? 2 దోణెలు నిండాయంట. అంతే. చూడండి, యేసుప్రభు చెప్పిన మాట విన్నందుకు ఎంత ఆశీర్వాదం వచ్చింది వీళ్ళకి, 2 ఆశీర్వాదం. ఈరోజు మనం ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామంటే చెప్పిన మాట వినకపోవడం. ఈరోజు మనం ఆశీర్వదింపబడాలి, మన పిల్లలు ఆశీర్వదింపబడాలి, మన కష్టార్జితం ఆశీర్వదింపబడాలి, మన జీవితం అంతా సుఖ సంతోషాలుగా ఉండాలంటే ఏకైక మార్గం ఒకటి, మనము దేవుడు చెప్పిన మాట మనుషులు చెప్పినట్లుగా వినకండి. మనుషులు చెప్పిన మాట మనం వినకూడదు. మనుషులు ఈరోజు మనములను ఏదో మాట చెప్పి మనములను నాశనమైన స్థితిలోకి తీసుకొని రావచ్చు, కానీ దేవుడు ఎవరిని నాశనం చేసే దేవుడు కాదు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం, బ్రతికినంత కాలం దేవుని మాట విందుముగాక. లోబడే వాళ్ళలో రెండవది ఏముంటుంటుంది? చెప్పిన మాట. ఒకటి విధేయత చూపుతారు, రెండవది చెప్పిన మాట వింటారు. వినడమే కాదు, దాని ప్రకారము నడుస్తారు. చివరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి త్వరగా. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రాడు. చెప్పండి, ఎవ్వడును రాడు. అందరు నేను చెప్పినట్లు చెప్పండి, యేసు నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని నామని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవునికి లోబడే వాళ్ళు ఒకటి విధేయత చూపుతారు, రెండవది చెప్పిన మాట వింటారు, మూడవది దేవుని మార్గంలో నడుస్తారు. ఏ మార్గంలో నడుస్తారు? మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. మార్గాలు ఈ లోకంలో ఎన్నో రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకం చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే యేసయ్య మార్గం. యేసయ్య మార్గం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన గ్రామానికి వెళ్ళాలంటే 10 రకాల దారులు ఉంటాయి. ఏ దారులు వెళ్ళినా గ్రామాన్ని చేరుకోవచ్చేమో. ఏమండి, యమునూరు ఉంది, యమునూరుకు రావాలంటే ఆద నుంచైనా రావచ్చు, కర్నూలు నుంచైనా రావచ్చు, మంత్రాలయం నుంచైనా రావచ్చు, నందరు నుంచైనా రావచ్చు, ఇక్కడ నుంచి గుడికల నుంచైనా రావచ్చు. నీవు ఎన్ని దారులైనా ఈ ఎమ్మిగనూరుకు రావడానికి ఇన్ని ద్వారాలు, ఇన్ని మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని మార్గాన్ని చేరుకోవడానికి, యేసయ్యని చేరుకోవడానికి ఒకే ఒక మార్గం. అది ఏ మార్గం తెలుసా? యేసయ్య మార్గం. చెప్పండి, ఏ మార్గము? యేసయ్య మార్గం. దేవుడు మనకు ఒక మార్గం చూపాడు ఈ లోకంలో. మనం ఎలా పడితే ఏ మార్గంలో వెళితే ఆ మార్గంలో పోలేము. అందుకే మాట అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు. ఏ మార్గంలో వెళితే మనం వెళతాము? దేవుని మార్గంలోనే మనం వెళ్ళాలి. నువ్వు లోబడే వ్యక్తివైతే, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడాలనే ఒక వ్యక్తివైతే, ఉన్నత స్థలంలో ఉండాలని కోరుకునే వ్యక్తివైతే, నువ్వు ఆ మార్గంలో ఈ మార్గంలో నువ్వు వెళ్ళవు. ఒకే మార్గం ఉంది మనకు, దేవుని మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఆ మార్గం తప్ప వేరొక మార్గం ప్రపంచంలో వేరేది లేదు. కొందరు అనుకుంటారు, పరలోకానికి ఎట్లనే వెళ్ళొచ్చండి, ఎట్లా పడితే అట్లా జీవిస్తే వెళ్ళలేము. ఆయన మార్గం ఒకటే. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకోమని చెప్పుచున్నారు. చూడండి, కొంతమంది దేవుడు చెప్పింది ఏమిటంటే మీకు నెమ్మది కలగాలంటే ఆ మార్గంలో, ఏ మార్గంలో వెళితే మీకు సమాధానం ఉంటుంది, ఏ మార్గంలో వెళితే మీకు సంతోషం ఉంటుంది, ఏ మార్గంలో వెళితే మీకు జీవం దొరుకుతుంది, ఏ మార్గంలో వెళితే మీకు యేసయ్య దొరుకుతాడని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ మార్గంలో అడిగి మనం తెలుసుకొని వెళ్ళాలంట. తెలియకపోతే అడగండి, అయ్యా మేము దేవుని రాజ్యం చేరాలనుకున్నాం, మరి ఎలా మా గమ్యం, ఎలా మా పరిస్థితి అని అడిగి తెలుసుకొని మనం ఆ మార్గంలో వెళితే అప్పుడు మనకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఈరోజు నీకు నెమ్మది ఎందుకు ఉండట్లేదంటే, సమాధానం ఎందుకు ఉండట్లేదంటే, దేవుడు ఒక మార్గం నడిపించాలని దేవుడు కోరుకుంటే నీవు ఇంకొక మార్గంలో నడుస్తున్నావు. అందుకే నీకు సమాధానం లేదు, అందుకే నీకు నెమ్మది లేదు. దేవుడి నేను పిలిచిన పిలుపు ఒకసారి చూడు. ఒకప్పుడు ఏదో చెడు మార్గంలో నడిచావు, ఏమండి, ఒకప్పుడు భక్తిహీనత మార్గంలో నడిచావు, ఒకప్పుడు అహంకార మార్గంలో నడిచావు. కానీ ఇప్పుడైతే దేవుని మార్గంలో నడిచగలిగితే దేవుడు నీకు నెమ్మది దయచేనుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు మనము దేవుని మార్గం తెలుసుకోవాలి. ఎంతమందికి తెలుసు దేవుని మార్గము? చేయొద్దండి. ఎంతమందికి తెలుసు దేవుని మార్గము? ఈ మార్గంలో వెళితే మాకు దేవుడు కనబడతాడనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. తెలీదా? అయితే ఇప్పుడు దారి తప్పిన పక్షుల్లాగా పశువుల్లాగా మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఎంగొడ్డు ఉందనుకోండి, ఏమైంది, గేదె ఉందనుకోండి, గేదెను ఈయన ఏం చేస్తాడు, ఎక్కడో పోతాయి ఆఖరికి అది ఆ ఎద్ది ఆ చేనులనన్ను మేని ఎక్కడన్నా మేని మొత్తానికి పచ్చిద్ది ఉంటుందో వట్టిద్ది ఉంటుందో తిని 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 కడుపును నింపుకొని ఆఖరికి తను వెళ్ళిన మార్గంలో తిరిగి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? తన సొంత ఇంటికి. ఈరోజు మనం అందరము ఎలా వచ్చాం తెలుసా? ఈ లోకానికి ఎలా వచ్చాం? దారి తెలియని మార్గంలో వచ్చాము. అయితే మనకు యేసయ్య ఒక మార్గం చూపించడానికి వచ్చాడు. ఆ మార్గమే ఏమిటో తెలుసా? మేలైన మార్గం. ఆ మేలైన మార్గం ఎలా ఉంటుందంటే నీకు నెమ్మదినిస్తుంది, సమాధానంనిస్తుంది. వేరొక మార్గం నడవద్దు. వేరొక మార్గం, లోకంలో చెడిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో నువ్వు వెళ్ళావనుకో నీకు అసమాధానం కలుగుతుంది, నెమ్మది లేకపోవచ్చు, ఎన్నో నిందలు పడవచ్చు. కానీ దేవుని మార్గం అనేది మనకు ఒకటి ఉంది. ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళాలంటే ముందు యేసయ్యను చూస్తూ మనం వెళ్ళాలి. కానీ మనుషుల్ని ఎవరో, యేసయ్య సముద్రంలో ఉన్నప్పుడు, సముద్రంలో ఈ శిష్యులందరూ కూడా ఆ పడవలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన తెల్లవారుజాము 4 గంటలప్పుడు తెల్లబట్టలు వేసుకొని ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే వీళ్ళు పడవలో ఉన్నటువంటి వాళ్ళు గాలి సముద్రం మీద అలా అల్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో యేసుప్రభు తెల్లటి బట్టలు వేసుకొని నిలబడ్డాడు. వీళ్ళు అనుకున్నారు, అమ్మో దయ్యం దయ్యం అనుకున్నారు. తెల్లబట్టలు చూసిన వాళ్ళంతా దయ్యం అవుతారు. ఏంది మీ దగ్గరికి ఏం చేయాలంటే రాత్రి పూట నాలంటాడు తెల్ల బట్టలు వేసుకొని, ఏమండి అట్లా పండుకుని ఉంటామనుకో, తలుపు దేయంగానే రాత్రి తలుపు కొట్టి దేయంగానే తెల్లబట్ట, అమ్మో నేను దయ్యం చూశాను అంటారా? అంటే యేసు ప్రభు తెల్ల బట్టలు వేసుకొని నిలబడేసరికి వీళ్ళు ఏమనుకున్నారు? దయ్యం భూతం అని అరుస్తున్నారు. యేసయ్య అంటారు, పేతురు నేను దయ్యం కాదు, భూతం కాదు, నేను ఎవరు తెలుసా? యేసయ్యను. యేసయ్య. అప్పుడు ఈయనేమంటాడు, నీవే యేసు ప్రభు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచే, నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను, నాకు ఆ శక్తి అంటాడు. సరే రా అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇలా ఉన్నాడు, అంత దూరం పేతురు ఉన్నాడు. ఇప్పుడు అలా వరుసకు రావాలన్నా, ఇట్లు తిరిగి యేసు ప్రభు దగ్గర రావాలన్నా చక్కగా రావాలి కదా. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి ఈయన ఏం చేశాడు తెలుసా? పేతురు ఒక్కడుగు 2-3 అడుగులు వేసేసరికి యేసు ప్రభుని చూసి నడిచేంత వరకు అడుగులు కరెక్ట్గా ఉన్నాయి. మధ్యలో ఒకడు వచ్చారు. ఎవరు? గాలి. ఈ గాలికి దేనికి సాదృశ్యం? శ్రమలకు, శోధనలకు, నిందలకు, అవమానాలకు, ఈ ఇబ్బందులకు కారణం. ఈ గాలి లాంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు మనకు ఎదురైతే అప్పుడు నీవు దేవుని మీద దృష్టి అంతా ఏమిటి మీద వెళ్తుంది? గాలి, శ్రమలు. ఇప్పుడు పేతురు కూడా నడవాలని 2-3 అడుగులు వేసాడు. కానీ మధ్యన గాలిని చూసి ఏమొచ్చింది? ఆయన భయపడ్డాడంట. భయపడి కిందికి మునిగిపోసాగుతుంటే యేసు ప్రభు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడ్డావని లేపి, అప్పుడు మరలా
యేసయ్యతో పాటు పేతురు నడిపించాడు. హల్లెలూయా. అయితే ఒకే ఒక మార్గం, దేవుని మార్గం ఉంది. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఇంకొక మార్గం కూడా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? అదొక్క మాట చదవండి, ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయను. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. గట్టిగా హల్లెలూయా. వేరొక మార్గం ఉంది. దొడ్డి అంటే పరలోకానికి సంబంధం. దొడ్డి దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యం. ఈ దొడ్డిలో వెళ్ళాలంటే వేరొక మార్గంలో వెళ్ళడానికి మనకు వీలు లేదు. ఒకే మార్గం ఉంది. ఆ మార్గమే ఏమండి, ఎలా మార్గం అది? వేరొక మార్గం ప్రవేశించకూడదు. యేసే మార్గంలోనే. నీవు ఇక్కడంతా సాతాను మార్గంలో ఉండి చచ్చిపోయి నేను పరలోకం చేరుతాను అంటే చేరుతావా? కాదు. బతుకుంటున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే, ఇల్లు చెక్క పెట్టుకొని ప్రభుని నమ్ముకున్నప్పుడే, ఏమండి, ప్రాణం ఉన్నప్పుడే ప్రభును నమ్ముకొని ఆయన మార్గం నడిచేది నేర్చుకుందాం. ఒకవేళ నీకు తెలియదు అనుకో, అడుగు. అయ్యా, నేను నీతికి బతకడం ఎలా? ఈ మార్గంలో జీవించాలంటే ఎలా? సత్యమైన మార్గం అంటే ఏమిటి? అడిగి తెలుసుకునే దాంట్లో ఏ తప్పు లేదు. అడిగి తెలుసుకొని ఆ మార్గంలో మనమందరం నడుచుగాక. చెప్పండి, ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు? మూడవదిగా, ఎవరైతే దేవునికి లోబడతారో వారిని. తిరుగుబడే వాళ్ళని కాదు, లోబడే వాళ్ళని దేవుడు గొప్ప చేయనుగాక. లోబడే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు ఏముంటుంది? 1, విధేయత ఉంటుంది. 2, చెప్పిన మాట విని నడుచుకుంటారు. 3వది, దేవుని మార్గంలో నడుస్తారు. అప్పుడే నిన్ను దేవుడు గొప్ప చేయనుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ మన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నేడు వారి కన్నుల ఎదుట నిన్ను ఎవరిని గొప్ప చేస్తాడు? మొదటిగా 31st రాత్రి ఏం చెప్పుకున్నాం? ఎవరిని గొప్ప చేస్తాడని? ఎవరైతే దేవుని ఎక్కువ ప్రేమిస్తారో వారిని. 2వది, నీతిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని. 3వది, దేవునికి ఎవరైతే లోబడి బతుకుతారో వారిని గొప్ప చేస్తాడు. దేవుడు ఆ విధంగా దేవుడు గొప్ప చేయనుగాక. నామము గొప్ప చేయనుగాక. దేవుడు మనకు కలిగిన ప్రతి ఆస్తిని దేవుడు గొప్ప చేయనుగాక. అందరు